నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాజకీయ వేడి చెలరేగింది తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ప్రజాసేన పార్టీ నేతలు రోడ్డెక్కారు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన తెలిపిన ప్రజాసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిరసన ప్రదర్శన జరిగింది. తెలిసి ఇస్తున్నామని చెప్పి మోసం చెప్పి ఆశలు పెట్టి మళ్ళీ కోర్టులతో కుమ్మక్కాయి కోర్టులను కొని మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కావాల్సిందే. 42% రిజర్వేషన్ అయ్యేదాకా కొట్లాడుతూనే ఉంటాం, విడిచిపెట్టేది లేదు. ఇంతవరకు ఊకున్నాం కానీ ఇప్పుడు అస్సలు ఊకుండేది లేదు. మా బీసీ నాయకులమంతా ఒకటైనాం, ప్రజలందరూ కలిసి తెలివిపరులైన్లు ఇప్పుడు అంతా కలిసి ఒకటైన్లు. ఇప్పుడు ఈ ప్రపంచనాన్ని ఆపే ధైర్యం కానీ సత్తా కానీ ఎవరికి లేదు. ఈ 3-4% ఉన్న అగ్రకులాలే ఇన్ని రోజులు మమ్మల్ని ఏలినాయి, తొక్కేసినాయి. ఇప్పుడు తొక్కే అది స్థానం నుంచి వెళ్ళిపోయినాం. మేమే తొక్కుతాం, మా స్థానాలు మేమే కాపాడుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మేమే మా రిజర్వేషన్లు డిసైడ్ చేసుకొని మిగతా వారికి బిచ్చం వేస్తాం అవసరమైతే. ఇన్ని రోజులు మమ్మల్ని బిచ్చగాలుగా వేసిళ్ళు, ఇప్పటి నుంచి వాళ్ళకు బిచ్చగాలుగా వేస్తాం. జై ప్రజాసేన, జై బీసీ, జై జై బీసీ. 42% రిజర్వేషన్ వచ్చేదాకా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా, దీన్ని ఇడిచిపెట్టేది లేదు. ఎక్కడికైతే అక్కడికి కొట్లాడతాం. మా రాజ్యం కళ్ళ ముందటనే కనిపిస్తుంది. ఈ బీసీ నాయకుల కోసం, బీసీ ప్రజల కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడే ప్రతి నాయకునితో నేను సపోర్ట్ చేస్తా. అలాగే తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ పెట్టి బీసీల కోసం చాలా కష్టపడుతుండు. అతనికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇకపై మల్లన్నతో ఉంటాం, మేము బీసీలమంతా ఒకటైతాం, రాజ్యాధికార పార్టీకి కూడా మద్దతు తెలుపుతాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తూ ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాన్లు గారు ఈరోజు ధర్నా చేయడం, ఇక్కడ పాత బస్టాండ్లో ధర్నా చేయడం జరిగింది. మనం ఆయనతోనే మాట్లాడదాం. ఇంకా చెప్పండి, ఈ ధర్నా ఎందుకు కొరకు చేసింది? గత 78 సంవత్సరాలుగా బీసీలను నాయకులు, గత ప్రభుత్వాలు, గత నాయకులు మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తూనే మళ్ళీ ఆశలు రేపి తర్వాత కోర్టులను ఆశ్రయించి 42% రిజర్వేషన్ రాకుండా వాళ్ళే ఆపుతుండ్లు. ఇస్తామని చెప్పి బువ్వ పెడతామని చెప్పి బువ్వేసి తట్లకెళ్ళి గుంజేసినట్టు ఎత్తుండ్లు. ఈ మోసం అనాదిగా చేస్తుండ్లు. ఇప్పుడు మేము ఏకమైన జాగృతి తెలివికి వచ్చినాం కాబట్టి ఇప్పటి నుంచి బీసీలను మోసం చేసే ఏ ఆలోచన అయినా మానుకోవాలి. 42% రిజర్వేషన్కు అడ్డం వచ్చిన ఎవరినైనా విడిచిపెట్టేది లేదు. మా రిజర్వేషన్లు ఆపి మమ్మల్ని అనాదిగా తొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికైనా మాకు అడ్డం లేకుండా ఓన్లీ ఓట్లకే పరిమితం చేయకుండా మాకు కూడా అన్ని రంగాలలో, అన్ని విద్యా రంగాలలో మరియు రాజకీయ రంగాలలో ముందటికి వచ్చేటట్టు చేయండి. మా రాజ్యం ముందటనే కనిపిస్తుంది. 2028లో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారి పార్టీ వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని మేము బీసీ రాజ్యాధికారాన్ని స్థాపిస్తాం. ఇన్ని రోజులంటే వెనుకకు పడి మమ్మల్ని ఈ అధికారుల సహకారంతో లీడర్లు పనుల
ఒత్తిడి లోకల్గా ఇంత జరుగుతున్నా కానీ ఎవరిని బయటకు రాకుండా నిర్బంధం చేసిండ్రు. ఈ లోపల కుమిలిపోతున్నాం, అందరికీ బయటకు వచ్చినాం. ఇక ఇప్పుడు 42% రాజ్యాధికారాన్ని రిజర్వేషన్ ఆపే హక్కు ధైర్యం దమ్ము ఎవరికి లేదు. ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఇంకా మోసం చేయొద్దు. 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి. ఈ 42% రిజర్వేషన్ కోసం తీన్మార్ మల్లన్న ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు ఇది మోసమని. తీన్మార్ మల్లన్న బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న తీరు మా ప్రజాసేన పార్టీకి నాకు నచ్చింది. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ బంద్కు తనకు ఖచ్చితమైన మద్దతు తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా తీన్మార్ మల్లన్నతోని కలిసి ప్రయాణం చేసి 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా పయనిస్తామని తెలుపుతున్నాను. బీసీలకు అన్యాయం బాగా చేస్తుండ్రు. మా అధ్యక్షులు హనుమన్లు దేనికైనా ముంగటున్నాడు, పోరాడతారు. ఈ బీసీలకు అన్యాయం జరిగితే ధర్నాలు అవుతాయి. అంతా రాజకీయ నాయకులు బాగా కుట్ర పొందుతుండ్రు, బాగా అన్యాయం చేస్తుండ్రు. నా పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది ఒక తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీతోనే సాధ్యం. బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేసి ఆ జీవో ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే అది క్యాన్సిల్ అవుతుందని తెలుసు. ఇలాంటి పరిస్థితి వచ్చేసి ఎలక్షన్స్ ఆగిపోతాయని కూడా తెలుసు. ఈ రెడ్డికి అన్నీ తెలిసి కూడా జీవో ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవాళ నామినేషన్ వేసే టైంలో కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఎలక్షన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇలా ఈ అగ్రవర్ణాల వారు బీసీలను ఎప్పటి నుంచో అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి అన్యాయాలను ఇప్పటి నుంచి మేము సహించము. కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం ఎలాగైతే జరిగిందో బీసీ ఉద్యమం కూడా అంతకు ఎక్కువగా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. కాబట్టి ఇదంతా కాకుండా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో గవర్నర్ని దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి ఆ 42% రిజర్వేషన్ స్టేట్ గవర్నమెంట్ తేవాల్సిందిగా వారికి కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, జై బీసీ, జై బీసీ, జై బీసీ.